నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మనం మోటివేషనల్ -143. మీరు కనుక ఈ ఫోటో చూసి దయచేసి అయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను నా వాయిస్ మాత్రమే పెడుతున్నానండి. కమింగ్ టు ద పాయింట్, ఈ వీడియోలో 3 పాయింట్స్ మాత్రమే చెప్తానండి. ఫస్ట్ వచ్చేసరికి మై చైల్డ్హుడ్ స్ట్రగుల్స్, ఛాలెంజెస్, టర్నింగ్ పాయింట్స్ కూడా చెప్తాను. నా చిన్న వయసులో వచ్చేసరికి మా అమ్మ హౌస్ వైఫ్ అండి. మా నాన్న వచ్చేసరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఒక కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ అండి మాది. నేను, అమ్మ, నాన్న, అంతే. మేము ముగ్గురమే ఉండేవాళ్ళం ఇంట్లో. నాన్న అయితే ఎప్పుడు ప్రేమగానే ఉండేవారు నాతో, అమ్మతో. నాన్న ఎప్పుడు అమ్మని కొట్టింది నేను ఇంతవరకు చూడలేదండి. అంతేకాకుండా ఒక చిన్న కష్టం కూడా తెలియకుండా నన్ను, అమ్మని నాన్న ఎంతో బాగా చూసుకునేవాళ్ళు. అలాగే ఉన్న మా లైఫ్లో కొత్తగా ఒక స్ట్రగుల్ అయితే స్టార్ట్ అయిందండి. ఒకరోజు రాత్రి అయితే మేము అందరం నిద్రపోతుండగా నాన్న సడన్గా రక్తం కక్కడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత రాత్రికి నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మా నాన్న వచ్చేసరికి డాక్టర్స్ ఏం చెప్పారంటే కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి అని చెప్పారండి. నాకు తెలుసు, అప్పుడు ఊహ ఉంది నాకు. కానీ అమ్మ నాకేం చెప్పిందంటే ఏం తెలియనట్లుగానే ఉండేదాన్నండి. చాలా కష్టంగా మారింది ఉన్నట్టుండి మా లైఫ్ వచ్చేసరికి. తినడానికి కూడా లేకుండా అయిపోయిందండి. అప్పులు చేశాము. సడన్గా ఒక టర్నింగ్ పాయింట్. మళ్ళీ నాన్నకి చూపించిన ఒక 1 ఇయర్ వరకు బాగానే ఉన్నారు. మళ్ళీ టర్నింగ్ పాయింట్. నాన్నకి హెల్త్ బాగాలేకుండా రావడం జరిగింది. నాకేం చేయాలో తెలియలేదు, అమ్మకేం చేయాలో తెలియలేదు. అమ్మకి చిన్న వయసులోనే వివాహం జరిగిందండి. ఒక 1 ఇయర్ అనుకోండి. నాన్నకి డయాలసిస్ చేస్తే బతుకుతారు అని డాక్టర్స్ చెప్పారు. సరే అనేసి నాన్న ఏమన్నాడంటే, నేను బతికితే నా పిల్లల్ని చూసుకోవచ్చు, నిన్ను చూసుకోవచ్చు కదా, నాకు బతకాలని ఉందని అమ్మని అడిగారండి. అమ్మ ఎక్కడెక్కడో అప్పు చేసి నాన్న కోసం డయాలసిస్కి, ట్రీట్మెంట్కి అన్నీ సిద్ధం చేశారు. కొన్ని రోజులు గడిచాయి డయాలసిస్ చేసుకుంటూ. అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చి రావడం, డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాన్నకి ఇన్కమ్ లేదు, అటు అమ్మ ఇంట్లోనే ఉండేది. ఇంకా మా దగ్గర డబ్బులు లేక మా అమ్మ అండి, ఊరికే చెప్పకూడదు, నాకు నాన్నకి అన్నం పెట్టి తను పస్తులు ఉండేదండి. అది తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు బాధే. దీని తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఇదేమి నేను వ్యూస్ కోసం అయితే చెప్పట్లేదండి, ఎందుకంటే నేను నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఉన్న జనరేషన్లో దేనినైనా ఫేస్ చేసే ఓపిక, ధైర్యం ఉండాలని ఈ వీడియో అయితే నేను పెడుతున్నానండి. ఈ భూమి పైన జనాలు ఉండాలంటే మనకు ధైర్యం కావాలండి, ఎందుకంటే ధైర్యం ఉంటేనే ఏమైనా చేయగలుగుతాము. నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. నా వాయిస్ నచ్చకపోతే కామెంట్ చేయండి.